ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువును రక్షకుడుగా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో అనేక కష్టాలు, అనేక శోధనలు, అనేక శ్రమలు ఎదురొస్తున్నప్పుడు మనము మన విశ్వాస జీవితాల్లో ఒక్కొక్కసారి కృంగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, దేవుడు మనల్ని చూడట్లేదా, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదా, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా అనేటువంటి అనుమానాలు మనకు కలుగుతున్నప్పుడు దేవుని లేఖనాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఒకవేళ నీ విశ్వాస జీవితంలో, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నువ్వు దేవునికి చాలా దగ్గరగా బ్రతుకుతున్నా, కొన్ని కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి ఒకవేళ దేవునికి దూరమయ్యే పరిస్థితి నీకు వచ్చినా, నీవు విశ్వాసము కోల్పోయే వ్యక్తిగా ఉండకూడదు, కానీ విశ్వాసము ద్వారా జయించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. లేకపోతే ఈ మాట చెప్తున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేము అని చెప్తున్నాడు. దేవునికి ఇష్టడుగా, ఒకవేళ నువ్వు సంఘాల్లో అనేకమైన కార్యక్రమాలు చేయొచ్చు, అనేకమైన కార్యక్రమాల్లో పాల్పంపులు పొందొచ్చు, నీ ధనమంతా వెచ్చించవచ్చు, లేకపోతే నీ సమయాన్ని వెచ్చించవచ్చు, లేకపోతే అనేక భోజన పదార్థాలు నువ్వు వండి వడ్డించవచ్చు. అయినప్పటికీ కూడా విశ్వాస జీవితానికి వచ్చేసరికి నువ్వు విశ్వాసాన్ని కోల్పోతే, నీకున్న ఇబ్బందిని బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి నువ్వు విశ్వాసాన్ని కోల్పోతే నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకలేవు. కనుక దేవునికి ఇష్టడుగా బ్రతకాలి అంటే, దేవుడు తాను ఉన్నాడనియు, తాను మనకున్నటువంటి పరిస్థితులన్నీ ఎరిగిన వాడని, అవన్నీ మనలోంచి తీసివేయగలిగిన వాడని నువ్వు నమ్మాలి. అప్పుడే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాల్లో కనపరుస్తాడు. అట్టి కృప నా దేవుడు మీ అందరికి అనుగ్రహించి, మీ విశ్వాసములో మీరు అంచెలంచెలుగా ఎదిగి ఫలించి అభివృద్ధి పొందాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు మారాలని ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.